చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. ఇండియన్ క్రికెట్ టీమ్‌కి జెర్సీ పైన స్పాన్సర్ లేడు కదా ఇప్పుడు. ఎందుకంటే డ్రీమ్ 11 మా వల్ల కాదని చెప్పేశారు. అండ్ బీసీసీఐ కూడా మాకింకా మీలాంటి కంపెనీస్ వద్దు అని చెప్పేశారు. కొత్త కంపెనీ ఎవరో ఒకడు రావాలిగా, స్పాన్సర్ ఉండాలిగా. దాని తాలూకా టెండర్ రిలీజ్ చేశారు. దాని గురించి మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇంత ముందర ఎప్పుడు కూడా ఇలాంటి డీటెయిల్స్‌లోకి వెళ్ళుండరు. అసలు అలాంటి కంపెనీస్‌కి ఎంత డబ్బులు ఉండాలి? ఎన్ని కోట్లుంటే వాళ్ళు అర్హులు? ఎలాంటి కంపెనీస్, ఎవరు బ్యాండ్ కాదు వాడుకుందామా అదోటి. దాని తర్వాత మిచెల్ స్టార్క్ తనకు అనౌన్స్మెంట్ ఇచ్చాడు. T20 ఇంటర్నేషనల్ ఫార్మాట్కి సలాం అని చెప్పేశాడు. మరి దాని గురించి మాట్లాడుకోవాలి. రాబోయే రంజీ ట్రోఫీ సీజన్లో కొంతమంది ప్లేయర్స్ వాళ్ళ రాష్ట్రం నుంచి పరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఎవరు వీళ్ళు, ఎక్కడికి వెళ్తున్నారు, దాని గురించి మాట్లాడుకోవాలి. సో ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. క్రికెట్ వార్తలకి స్వాగతం. గోరువెచ్చని వార్తలు వడ్డించడానికి రెడీ, మీరు వడ్డించుకోవడానికి కూడా రెడీ అని నాకు తెలుసు. మొదలు పెట్టడం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇండియన్ జెర్సీ పైన, క్రికెట్ టీం జెర్సీ పైన స్పాన్సర్ ప్రస్తుతానికి ఎవరు లేరు. మొన్నటి దాకా డ్రీమ్ 11 స్పాన్సర్గా ఉన్నారు. బట్ ఎప్పుడైతే ఈ ఆన్లైన్ గేమింగ్ లా ఒకటి వచ్చిందో, ఎప్పటి నుంచి అయితే రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఎవరు కూడా ఇలా స్పాన్సర్ చేయకూడదు, అడ్వర్టైజ్ చేయకూడదు అన్నారో, ఎప్పుడైతే వాళ్ళ డబ్బులు తగ్గిపోతాయని తెలుసో డ్రీమ్ 11 పుల్డ్ అవుట్. ఇంకా స్పాన్సర్షిప్ చేయలేమని చెప్పారు. ఇక్కడ దాకా అందరికి తెలిసిన విషయమే. నెక్స్ట్ ఎవరు ఇలా 2000 నుంచి 2025 దాకా ఎవరెవరు స్పాన్సర్లు ఇండియన్ టీంకి చేశారు స్పాన్సర్షిప్, వాళ్ళ పరిస్థితి ఏంటి, తర్వాత ఏమైంది, ఇవన్నిటి గురించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేసాం. అది డిస్క్రిప్షన్లో పెడతా, దాని లింక్ చూడండి. వెరీ ఫన్నీ ఇంట్రెస్టింగ్ టేక్ ఆన్ ఈ కంపెనీలు ఎందుకు ఇలా ఎత్తిపోతాయి, దాని గురించి మాట్లాడుకున్న దాంట్లో. బట్ కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, బీసీసీఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా, ఇలా టీమిండియా జెర్సీ పైన మీ కంపెనీ పేరు వేసుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా, ఉంటే కనుక మీరు మీ ఇన్విటేషన్ పంపించవచ్చు అని చెప్పారు. దీనికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. అవేంటో చెప్తా. ఫస్ట్ది 5 లక్షల రూపాయలట నాన్ రిఫండబుల్ 5 lakh రూపీస్ పెట్టి ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొనుక్కోవాలి. 5 లక్షలు ప్లస్ 18% ట్యాక్సెస్ అంటే 5,90,000. అది కనుక ఇండియాలో ఉన్న కంపెనీ అయితే, బయట దేశాల్లో ఉన్న కంపెనీ అయితే 5,700కి పైగా డాలర్లు. ఈ కంపెనీస్ ఎవరెవరైతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇద్దామనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి, దానికి ఒక గైడ్ లైన్ ఇచ్చారు. ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే కనీసం అప్లై చేసే కంపెనీస్ కనీసం గత 3 సంవత్సరాల్లో వాళ్ళ యాన్యువల్ టర్న్ ఓవర్ 300 కోట్లు ఉండాలి. కనీసం 300 crores వాళ్ళ యాన్యువల్ టర్న్ ఓవర్ అయి ఉండాలి లాస్ట్ 3 yearsలో. లేదా వాళ్ళ నెట్ వర్త్ 300 crores కంటే ఎక్కువ ఉండాలి గడిచిన 3 సంవత్సరాలు. అంటే ప్రతి సంవత్సరం 300 కోట్ల కంటే ఎక్కువ వాళ్ళ టర్న్ ఓవర్ నెట్వర్త్ ఉండాలట. అలాంటి కంపెనీస్ మాత్రమే అర్హులు. సో ఇప్పుడు మీరు నేను మనం చేయలేం. అంటే మనందరం డబ్బులు పోగేసుకొని చేద్దామన్నా అబ్బే చేయలేం. 300 కోట్లు, 300 crores, ఇమాజిన్ చేసుకోండి ఎంత పెద్ద పెద్ద కంపెనీస్ రావాలో. ఇది ఫైనాన్షియల్ క్రైటీరియా. దీని తర్వాత కొన్ని బ్రాండ్స్ని బ్లాక్ చేశారు. కొన్ని నో బ్రాండ్స్ ఉన్నారు స్పాన్సర్ చేయడానికి. ఎందుకంటే ఆల్రెడీ ఆ కేటగిరీ ఆఫ్ బ్రాండ్ నుంచి ఎవరో ఒక స్పాన్సర్ ఇండియన్ టీంతో ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అథ్లీజర్ అండ్ స్పోర్ట్స్ వేర్, అడిడాస్ ఉన్నారు కదా. సో అథ్లీజర్ స్పోర్ట్స్ వేర్ నుంచి ఎవరు రాకూడదు. బ్యాంక్ ఆర్ నాన్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సర్వీసెస్ వీళ్ళ నుంచి ఎవరు రాకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ టీంతో పాటు ఆ స్పాన్సర్షిప్లో ఉన్నారు. ఇది. దాని తర్వాత ఫ్యాన్స్ వాళ్ళు ఎవరు రాకూడదు. ఆటంబర్గ్ ఈజ్ అ స్పాన్సర్ ఫర్ ఇండియన్ ఆర్ బీసీసీఐ. సో ఆటంబర్గ్ ఉంది కాబట్టి ఫ్యాన్స్, మిక్సర్స్ వీళ్ళెవరు రావడానికి వీల్లేదు. నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ వీళ్ళు రావడానికి వీలేదు. బికాస్ క్యాంపా, రిలయన్స్ వాళ్ళది, అది కూడా క్యాంపా ఆల్రెడీ స్పాన్సర్గా ఉన్నారు బీసీసీఐకి. ఇది కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవి కూడా రావడానికి వీల్లేదు. ఎందుకు అంటే ఈ ఒక్కొక్క బ్రాండ్ కేటగిరీ నుంచి వేరే బ్రాండ్స్ ఆల్రెడీ బీసీసీఐ తోటి స్పాన్సర్షిప్ డీల్లో ఉన్నారు. సో ఏమన్నా చేస్తే వీళ్ళే చేయాలి, మిగతా ఎవరు ప్రస్తుతానికి రావడానికి లేదు. సో ఈ కంపెనీస్ ఎవరు కూడా ఈ జెర్సీ పైన వాళ్ళ పేరు వేసుకోవడానికి అర్హులు కాదు ప్రస్తుతానికి, జస్ట్ బికాస్ కాంపిటీషన్ ఆల్రెడీ ఉంది. ఇది ఒకటి. నెక్స్ట్, ఎలాంటి కంపెనీస్ అసలు బ్యాండ్ అంటే మన డ్రీమ్ 11, ఎంపీఎల్, ఈ రమ్మీ 123, పోకర్ బాజీ, ఆన్లైన్ మనీ గేమింగ్ వాడే ఎటువంటి ప్లాట్ఫామ్ అయినా సరే వాళ్ళు అర్హులు కాదు. అంటే ఇప్పుడు మీరు అనొచ్చు ఆర్బీఎస్ డ్రీమ్ 11 సడన్ గా నెక్స్ట్ డే చెప్పారు కదా రియల్ మనీ గేమింగ్ మేము ఇక చేయము అని ప్లాట్ఫామ్ మీద అలవాటు చేయొచ్చా అంటే, అలాంటి కంపెనీస్తో పొత్తు పెట్టుకోమని చెప్పారు. అలా మేము ఇక చెయ్యము అని తర్వాత మా దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి, 300 కోట్ల టర్న్ ఓవర్ మాకు మీ దగ్గరికి వస్తాము అని చెప్తే అది వేరే విషయం.
బట్ డ్రీమ్ 11 ఇస్ నాట్ కన్సిడర్డ్, వాళ్ళు ఎలాగో రేస్లో లేరు. రియల్ మనీ గేమింగ్ యాప్స్ కంపెనీస్ ఎవరు రావడానికి లేదు. గ్యాంబ్లింగ్ చేసే కంపెనీస్ ఏవి రావడానికి వీల్లేదు. బెట్టింగ్ ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడ లీగల్గా ఉన్నా కూడా మీ దేశాల్లో మీరు వచ్చి ఇక్కడ స్పాన్సర్ చేయడానికి లేదుట. అది మాత్రమే కాదు, క్రిప్టో కరెన్సీస్ వీళ్ళు ఎవరో కూడా ఇక్కడ రావడానికి వీల్లేదు, వాళ్ళకు కూడా అర్హత లేదు. అంటే కాయిన్ డీసీఎక్స్ ఇలాంటివన్నీ ఇలాంటి కంపెనీస్ కూడా రావడానికి వీల్లేదు, బికాజ్ వాళ్ళని కూడా నిషేధించేశారు. ఆల్కహాల్ కంపెనీస్ వాళ్ళు రాకూడదు, టొబాకో కంపెనీస్ వాళ్ళు రాకూడదు. అండ్ సరోగేట్ మార్కెటింగ్ ఎవరైతే చేస్తారో, అంటే ఇప్పుడు మనకి టీవీలో చాలా సరోగేట్ యాడ్స్ వస్తాయి. ఇప్పుడు ఆ యాడ్ వస్తున్న కంపెనీ ఏదైతే ఉందో ఇది ఆల్కహాల్ కంపెనీ అని తెలుసు, కానీ వాళ్ళు వేసే యాడ్ మినరల్ వాటర్ అని వేస్తారు. దాన్ని సరోగేట్ మార్కెటింగ్ అంటారు. బికాజ్ మన దేశంలో టొబాకో, ఆల్కహాల్ యాడ్స్ వేయడానికి పర్మిషన్ లేదు, అందుకని వాళ్ళు సరోగేట్ మార్కెటింగ్ చేస్తారనమాట. అంటే అదే పేరుతో ఉన్న ఆ వేరే బ్రాండ్ ఏదో అమ్ముతున్నాం, వేరే కేటగిరీ ఏదో అమ్ముతున్నాం, అది మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నాం చెప్పడం అనమాట. అలా లూపోల్ అది వాడేసుకుంటున్నారు. సో అలాంటి సరోగేట్ మార్కెటింగ్ చేసే కంపెనీస్ కూడా వాళ్ళు వచ్చి స్పాన్సర్ చేయడానికి లేదు. ఇలా ఈ కంపెనీస్ ఏవి స్పాన్సర్ చేయకూడదు. సో ఈ కండిషన్లు అన్నీ మీట్ అయ్యి ఇంకా ఎవరైనా కంపెనీస్ ఉంటే వాళ్ళు ఈ 5 లక్షలు ప్లస్ 18% జిఎస్టీ ఇండియన్ కంపెనీ అయితే, ఆర్ 5,700కి పైగా డాలర్స్ ఖర్చు పెట్టి ఆ ఫామ్ ఒకటి కొనుక్కొని దాన్ని పూర్తిగా నింపి బీసీసీఐకి సబ్మిట్ చేయాలట. దాని తర్వాత వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి డిసైడ్ చేస్తారు ఎవరికి ఇవ్వాలో. ఇదమ్మా. ఎప్పుడైనా విన్నారా ఇది ఎంత తతంగా ఉంటుందని అనుకోవచ్చు. అని మనం కూడా చేసేద్దాం రా, మనకు తెలిసిన ఫౌండర్స్ ఉన్నారు. అబ్బే కుదరదమ్మా, చాలా పెద్ద వెనకాల చాలా ఉంది వీళ్ళకి. సో అదనమాట సంగతి. సో దిస్ ఈస్ ది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వార్త మీ దగ్గర తీసుకుందాం అనుకుంది. అండ్ ఇది నచ్చుంటుంది అనుకోండి, నచ్చితే కనుక లైక్ కొట్టి పెట్టండి. బికాస్ మీరు లైక్ కొడితే ఈ వీడియో ఇంకా ఎక్కువ మంది దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు కూడా చూసి హే ఇలాంటి ఒకటి ఉందా మా తెలియదే అని వాళ్ళు తెలుసుకునే ఛాన్స్ ఉంది. అలా ఎవరికైనా నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ సమ్టైల్స్కి. అండ్ ఎవరన్నా గనక మా ఛానల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే మెంబర్షిప్స్ ఓపెన్ చేసాం. 40 మంది ఇప్పటికీ మెంబర్స్గా జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదం. మెంబర్స్గా ఉండకపోయినా కూడా రోజు వచ్చే వీడియోస్ అలానే వస్తాయి. మెంబర్స్కి వీటితో పాటు అడిషనల్గా ఇంకొన్ని వీడియోస్, ఇంకొంత కాంటెంట్ అందిస్తాం. అడిషనల్గా ఉన్నదానికి ఎక్స్ట్రాగా ఉన్నది ఎలాగో ఉంటుంది. ఎక్స్ట్రా క్లాసులు ఉంటాయి స్కూల్లో, అలాగే ఎక్స్ట్రా కాంటెంట్ మెంబర్స్కి తీసుకొస్తాం అనమాట. ఎవరో మన కమెంట్ చేశారు, అన్ని డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి కామెంట్లో డబ్బులు వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ డబ్బులు వస్తున్నాయి, యూట్యూబ్ డబ్బులు వస్తున్నాయి, మరి మా దగ్గర తీసుకోవడం ఏమిటో భయ్యా. మీ ఆలోచనకి నమస్కారం. ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. ఎవరైనా వాళ్ళు సపోర్ట్ చేద్దాం అనుకోండి దయచేసి సపోర్ట్ చేయొచ్చు అనమాట. దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ మోస్ట్ ఆర్ బిగ్గెస్ట్ న్యూస్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ క్రికెట్ ఏంటంటే మిచెల్ స్టార్క్, ది ఆజీ స్పీడ్స్టర్, లెఫ్ట్ ఆర్మర్, యార్కర్ స్పెషలిస్ట్, స్వింగ్ బౌలర్. 145 km/h వేగంతో బాల్ని స్వింగ్ చేయగలడు. నానా తిప్పలు పెట్టాడు ప్రతి బ్యాటర్ని కూడా ప్రపంచవ్యాప్తంగా. తను T20 ఇంటర్నేషనల్స్కి గుడ్ బై అని చెప్పేశాడు. ఎందుకు ఇలా హఠాత్ నిర్ణయం తీసుకున్నాడు? వచ్చే సంవత్సరం T20 వరల్డ్ కప్ ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. అయితే తను చెప్తుంది ఏంటంటే 2027 ODI వరల్డ్ కప్ దాకా కనుక నేను నా కెరీర్ని పొడిగించాలనుకుంటే రాబోయే యాషెస్, దాని తర్వాత 2026లో కూడా చాలా పెద్ద పెద్ద సిరీస్ ఉన్నాయట. 2027లో కూడా ఇండియాకి వచ్చి 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్ ఆడేది ఉంది. సో ఇలా పెద్ద పెద్ద టెస్ట్ సిరీస్లు ఉన్నాయి కాబట్టి సౌత్ ఆఫ్రికా టూర్ చేయాలి, యాషెస్ ఆడాలి, అండ్ అఫ్ కోర్స్ ODI వరల్డ్ కప్ కూడా ఉంది కాబట్టి మా బౌలింగ్ లోడ్ ఆర్ వర్క్ లోడ్ ఎంత ఉంటుందో దృష్టిలో పెట్టుకొని నేను T20 క్రికెట్కి గుడ్ బై చెప్పేస్తున్నాను అని చెప్పాడు. అండ్ ఎనీవేస్ హిస్ ఫేవరెట్ ఫార్మాట్ ఇస్ టెస్ట్ క్రికెట్. T20s ఆడాలనుకుంటే బిగ్ బ్యాష్లో ఆడతాడు, మాకు కోట్లు కావాలనుకుంటే ఎలాగో ఐపీఎల్లో ఇస్తారు. సో 2 నెలలు ఆడేసి కావాల్సిన కోట్లన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు తన బాడీని ప్రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గ్రేట్ ఆన్ హిమ్ ఫర్ దాట్. టెస్ట్ క్రికెట్కి ప్రాధాన్యత ఇస్తున్నాడు. బట్ ఆఫ్ కోర్స్ ది వరల్డ్ ఆఫ్ క్రికెట్ విల్ మిస్ మిచెల్ స్టార్క్ బికాస్ తను వేసే ఆ న్యూ బాల్తో వేసే యార్కర్స్, ఓల్డ్ బాల్తో వేసే యార్కర్స్ ఆర్ లెజెండరీ. ఆఫ్ కోర్స్ 145 km/h తో బాల్ని మూవ్ చేసే అబిలిటీ ఉన్న ప్లేయర్, బౌలర్ మాకు బహుశా దొరక్కపోవచ్చు అని ఆస్ట్రేలియన్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ కూడా చెప్పారు. సో దట్స్ మిచెల్ స్టార్క్. 2021లో T20 వరల్డ్ కప్ గెలిచాడు టీంతో పాటు. వన్ ఆఫ్ హిస్ బెస్ట్ మెమరీస్ అవి. 65 T20 ఇంటర్నేషనల్స్ ఆడి 79 వికెట్స్ తీసుకున్నాడు. బెస్ట్ ఆఫ్ 4 వికెట్ హాల్ ఒకటి ఉంది. బట్ ఈస్ బీన్ అ ఛాంపియన్ బౌలర్ ఫర్ ఆస్ట్రేలియా. అండ్ ఇప్పుడు కొత్త తరం ఆటగాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇది జరుగుతుంది ప్రతి దేశంలో. ఇలా క్రికెటర్స్ వరల్డ్ కప్ ముందర ఒక ఫార్మాట్ వదిలేయడం జరుగుతూ ఉంటుంది. ఇండియాలో జరిగింది, సౌత్ ఆఫ్రికాలో జరిగింది, ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా చూస్తున్నాం. సో దట్స్ ది ఎండ్ ఆఫ్ మిచెల్ స్టార్క్ యాజ్ ఫార్ as T20 ఇంటర్నేషనల్స్ ఆర్ కన్సర్న్. T20 డొమెస్టిక్ ఇంకా ఆడతాడు, ODIs ఆడతాడు, టెస్ట్ మ్యాచ్ ఎలాగో ఆడతాడు. నెక్స్ట్ క్రికెట్ వార్త ఏంటి? ఇది మన ఇండియన్ డొమెస్టిక్కి సంబంధించింది. సో ఆస్ట్రేలియా నుంచి అల్లా ఫ్లైట్ ఎక్కేసి ఇండియాకి వచ్చేద్దాం. ఇప్పుడు జరుగుతుంది అంటే దిలీప్ ట్రోఫీ నడుస్తుంది కదా, దీని తర్వాత రంజీ ట్రోఫీ స్టార్ట్ అవుతుంది. సో అది స్టార్ట్ అయ్యే ముందర కొంతమంది ప్లేయర్స్ వాళ్ళ టీమ్స్ మార్చుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హనుమ విహారీ మొన్నటిదాకా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడి
దాని ముందర హైదరాబాద్కి కూడా ఆడి ఇన్ఫాక్ట్ ఇటీవలే జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో తనే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా బోల్డ్ రన్ స్కోర్ చేశాడు, ఎక్స్ట్రాడినరీ స్ట్రైక్ రేట్, వికెట్స్ 8-9 తీసుకున్నాడు, వాజ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. ఫైనల్స్ దాకా తన టీం లీడ్ చేశాడు, ఫైనల్స్ లో ఓడిపోయారు అమరావతి రాయల్స్. బట్ హనుమ విహారీ అది అయిపోయిన మరుసటి రోజే నేను ఇక ఆంధ్ర తరపున ఆడను, నేను త్రిపురకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు హనుమ విహారీ. ఎందుకు అంటే తన మెసేజ్ లో ఇచ్చింది ఏంటంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో కొన్ని విభేదాలు ఉన్నాయి, కొంచెం అండర్స్టాండింగ్ కొంచెం తక్కువైంది కాబట్టి ఇంతకు ముందర సంవత్సరం వెళ్ళిపోదాం అనుకున్నారట. బట్ అప్పుడు నారా లోకేష్ గారి మాట్లాడి సర్ది చెప్పడంతో తను విని వెనక్కి ఆగారట. కానీ ఇంకా ఏమి ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు, అందుకనే నేను త్రిపురకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హనుమ విహారీకి ఒక రోజులో ఇచ్చేశారు. సో హనుమ విహారీ ఇప్పుడు త్రిపురకి ఆడతారు. తనతో పాటు త్రిపురకి ఇంకొక ఇండియన్ ప్లేయర్ కూడా ఆడబోతున్నాడు, తమిళనాడుకు చెందిన విజయ్ శంకర్, ఆల్రౌండర్, బ్యాటింగ్ ఆల్రౌండర్. తను కూడా తమిళనాడును వదిలేసి త్రిపురకు వెళ్ళిపోతున్నాడు. తను ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే ఈ మధ్యకాలంలో కన్సిస్టెంట్ గా తను డ్రాప్ అవుతున్నాడు ఆ తమిళనాడు సైడ్ లో. నాట్ జస్ట్ రంజీ ట్రోఫీ, సైద్ ముస్తాక్ అలీలో అదే పరిస్థితి, విజయ్ హజార్లో అదే పరిస్థితి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు జరుగుతుంది బుచ్చిబాబు టోర్నమెంట్ అని, వాళ్ళ డొమెస్టిక్ సీజన్ కంటే ముందర ఒక లోకల్ టోర్నమెంట్ జరుపుతారనమాట. మన దేశంలోంచి వివిధ స్టేట్స్ నుంచి టీమ్స్ పంపిస్తారు, ఒక ప్రిపరేటరీ టోర్నమెంట్ లా ఉంటుంది బుచ్చిబాబు ట్రోఫీ అనమాట. దాంట్లో కూడా తనని డ్రాప్ చేశారట. ఇవన్నీ చూసి నా 34 సంవత్సరాలు ఇంకెంతకాలం ఆడతాను, ఆడినంత కాలం ఇలా వాటర్ అందించడం నా వల్ల కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా క్రికెట్ ఆడదాం అనుకుంటున్నాను, అందుకని త్రిపురకి మూవ్ అయిపోతున్నాను అని విజయ్ శంకర్ కూడా చెప్పారు. సో విజయ్ శంకర్ అండ్ హనుమ విహారీ ఇద్దరు త్రిపుర తరపున ఆడబోతున్నారు. వీళ్ళిద్దరే కాదు, అనదర్ బిగ్ నేమ్, అనదర్ ఇండియన్ ప్లేయర్, తను కూడా తన డొమెస్టిక్ సైడ్ మార్చేసుకుంటున్నాడు. 14 సంవత్సరాలుగా హర్యానాకి ఆడుతున్న మన హర్షల్ పటేల్, ది పర్పుల్ పటేల్, తను 14 సంవత్సరాలతో తిరిగి మళ్ళీ గుజరాత్కి వెళ్ళిపోతున్నాడు. గుజరాత్ నుంచి హర్యానాకు వచ్చిన తర్వాతే తన అద్భుతమైన కెరియర్ టేక్ ఆఫ్ అయింది, బోల్డ్ వికెట్స్ తీసుకున్నాడు, ఐపీఎల్లోకి వచ్చాడు, ఇండియా తరపున ఆడాడు, ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత మిగిలిన కెరియర్ని గుజరాత్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాడు. సో తను కూడా తన హోమ్ స్టేట్కి వెళ్ళిపోతున్నాడు. కానీ తను చాలా క్లియర్గా చెప్పాడు దట్ హర్యానాకి ఆడుతూ నేను బోల్డ్ అంత అద్భుతమైన మెమరీస్ సొంతం చేసుకున్నాను. 14 సంవత్సరాలు నేను కనుక ఇండియా వరకు ఆడానంటే దానికి కారణం హర్యానా క్రికెటే, అండ్ దానికి ఆ ప్రశంసలు కురిపిస్తూనే తిరిగి నేను నా హోమ్ స్టేట్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నానని చెప్పారు. సో అలా హనుమ విహారీ అండ్ విజయ్ శంకర్ ఏమో త్రిపురకి, అండ్ హర్షల్ పటేల్ తిరిగి వెనక్కి గుజరాత్కి. ఇవి మేజర్ మార్పులు బిఫోర్ ది రంజీ ట్రోఫీ సీజన్ స్టార్ట్స్. ఇలానే ఇంకా ఎవరైనా ప్లేయర్స్ మారితే ఆ ఇన్ఫర్మేషన్ వస్తే మీ దాకా మళ్ళీ తీసుకొస్తా. ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ క్రికెట్ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా మరి ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ అబౌట్ వాట్ ఎవర్ న్యూస్ యూ లైక్. మిచెల్ స్టార్క్ గురించి ఒక మంచి మాట, లేకపోతే ఈ హనుమ విహారీ కానీ, విజయ్ శంకర్ కానీ, ఆర్ హర్షల్ పటేల్ గురించి ఒక మాట, లేదా బీసీసీఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది అడిగారే 300 crores, దాని గురించి ఏమన్నా కమెంట్లో పెట్టేసి ఎంగేజ్మెంట్ అలా ఇంప్రూవ్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మరొకటి మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.